గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజున మనం డిస్కస్ చేసే పాయింట్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అసలు ఏపీఐ ప్లాంట్స్కి ఎందుకు వస్తుంది అన్నది. ఈ విషయం గురించి చాలామంది నన్ను అడగడం జరిగింది. అలాగే చాలామందికి ఈ విషయం మీద సరైన అవగాహన లేక ఎఫ్డిఏ ఎందుకు వస్తుంది అన్న ఫీల్లో ఉంటారు. బహుశా మీకున్న చిన్న చిన్న డౌట్స్ ఈ ప్రెజెంటేషన్ ద్వారా నివృత్తి చేయగలనని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. So why FDA inspection for API plants and key issues కూడా మనం ఈ ప్రెజెంటేషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీకు ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ మనకి ఏపీఐ ప్లాంట్స్కి ఎందుకు వస్తుంది, అసలు వాళ్ళు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా మనం క్యూఎంఎస్ని క్వాలిటీ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎఫ్డిఏ మీట్ అవ్వగలుగుతాం అన్నదాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఎఫ్డిఏ అన్నది ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎఫ్డిఏ అన్నది ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్. ఇది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ అథారిటీస్ ఒక ఏఎన్డిఏ కానీ ఎన్డిఏ కానీ, అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్ ఆర్ అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ కానీ అప్రూవ్ ఇవ్వాల్సినప్పుడు దానికి ముందుగా దానికి సంబంధించిన ఆ ఏఎన్డిఏకి ఎన్డిఏకి ఏదైతే ఒక ఫార్ములేటర్ ఒక ప్రోడక్ట్ని సబ్మిట్ చేసాడో దాన్ని అప్రూవల్ చేయడానికి ముందు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఏపీఐని అసలు ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫెసిలిటీస్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్ అడెక్వేట్గా ఉన్నాయా లేవా అన్నది ఇన్ష్యూర్ చేసుకుని, అలాగే ఈజ్ ఇట్ స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ అండ్ ప్యూరిటీకి మీట్ అయ్యే విధంగా వీళ్ళ మెథడ్స్, వీళ్ళ ప్రొసీజర్స్, వీళ్ళ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అన్నది ముందు ఎన్ష్యూర్ చేసుకోవటానికి చేసే ఇన్స్పెక్షనే మనకి ఏపీఐ ప్లాంట్స్కి వచ్చే ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు, ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అన్నది ఏపీఐ ప్లాంట్స్కి ఒక వెండర్ ఆడిట్ లాంటిది. సో ఇది కూడా చాలా ఛాలెంజింగే. ఎందుకోసం, మనం సప్లై చేస్తున్న ఏపీఐ ఒక ఫార్ములేటర్కి మనం ఎందుకు ఇస్తాము, వాడు ఒక ట్యాబ్లెట్లో క్యాప్సూల్స్ తయారు చేసుకుని మార్కెట్లోకి ఇవ్వాలని. సో మనం ఎలాగైతే ఒక ప్రోడక్ట్ని మనం ఒక కస్టమర్కి ఒక ఫార్ములేటర్కి సప్లై చేయడానికి డిఎంఎఫ్ డ్రగ్ మాస్టర్ ఫైల్ ఎలా సబ్మిట్ చేస్తామో, అలాగే ఒక ఫార్ములేటరు వాడి యొక్క ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ మార్కెట్లోకి రావాలనుకుంటే ఎన్డిఏ ఆర్ ఏఎన్డిఏని సబ్మిట్ చేస్తాడు. సో మన బిజినెస్ యొక్క రిలేషను ఇక్కడే ఉంటుంది. ఒక ఏఎన్డిఏకి ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చింది అనుకోండి, బేస్డ్ ఆన్ అవర్ ఇన్స్పెక్షన్ కూడా ఒక పార్ట్, వాడి యొక్క స్ట్రెంగ్త్, వాడి సిస్టమ్స్, వాడి యొక్క ఎఫికసీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో వాడి ఫార్ములేటర్కి సంబంధించిన ప్రొడక్ట్లో ఉండే డ్రగ్ సబ్స్టెన్స్, అంటే మనం సప్లై చేసే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉన్న స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ప్రూవ్ అయిన తర్వాతే ఏఎన్డికి అప్రూవల్ జరుగుతుంది. అలాగే మనం కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి సప్లైకి మనకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్. అసలు ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ చూడండి. ఇట్స్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మన ప్లాంట్కి ఒక జనరల్గా 5 days జరుగుతుంది, మండే టు ఫ్రైడే. కొన్ని సందర్భాల్లో తక్కువ కూడా జరగవచ్చు. 80% ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ప్రొడక్ట్ బేస్డే జరుగుతుంది. అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ఫార్ములేటర్కి సప్లై చేసామో ఆ ఫార్ములేటర్ దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు దానికి సబ్మిట్ చేసిన ఎన్డిఏ ఆర్ ఏఎన్డిఏని
బేస్ చేసుకొని ప్రొడక్ట్ బేస్ వస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం యూఎస్‌కి ఏదైనా ఫార్ములేటర్‌కి మనం శాంపిల్స్ రూపంలో గాని, ట్రయల్ బేస్ వాడికి చేయటానికి గాని, డిఫరెంట్ కస్టమర్స్‌కి మనం యూఎస్‌లో శాంపిల్స్ సప్లై చేస్తున్నప్పుడు గాని, యూఎస్ గవర్నమెంట్ ప్రీ అలర్ట్‌గా సిస్టమ్ ఆడిట్‌లు కూడా కొన్ని సందర్భాల్లో చేసిన సందర్భాలున్నాయి. ఎందుకోసం అంటే వాళ్ళ కంట్రీలోకి ఆల్రెడీ శాంపిల్స్ వస్తున్నాయంటే, ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మన కంట్రీలోకి ప్రొడక్ట్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, మనం పూర్తిగా ఒక వాలిడేటెడ్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత, వాడాడు ఏ&ఏకి సప్లై చేసిన తర్వాత, మనం సరైన పద్ధతిలో చేయట్లేదని అప్పుడు ప్రూవ్ చేస్తే, వాడి యొక్క అంటే అమెరికాలో, యూఎస్‌లో వాడి యొక్క ఫార్ములేటర్ అంటే వాడి కంట్రీలో ఒక ఫార్ములేటరు ఇబ్బందికి గురవుతాడు అనే ఉద్దేశంతో ముందుగా సిస్టమ్ ఆడిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది కూడా వాళ్ళు బిజినెస్ ఓరియంటేషనే కదా! ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మనం సప్లై చేసి వాడు ఫార్ములేషన్ చేసేసి, అప్పుడు ఒక ఏపీఐ ప్లాంట్‌లో సరిగ్గా స్ట్రెంత్ లేదు, క్వాలిటీ లేదు, ప్రొసీజర్స్ కరెక్ట్‌గా లేవని ఫెయిల్ అయిందనుకోండి. ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ లాట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ఫార్ములేటర్. సో, వీటిలిని కూడా గ్యాప్ తగ్గించడానికి కొంత ముందుగా కూడా ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ చేసే అవకాశం ఉంది. కానీ 90% ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ ప్రొడక్ట్ బేస్డే వస్తుంది. అది ఒక ప్రొడక్ట్ అవ్వచ్చు, 2 ప్రొడక్ట్‌లు అవ్వచ్చు. సో, ఎఫ్‌డీఏ 5 డేస్ ఆడిట్ చేసి మనకి దేని మీద ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చేస్తుంది, క్వాలిటీ యూనిట్‌లో చేస్తుంది, అలాగే వేర్ హౌస్‌లో చేస్తుంది, అలాగే మన ప్యాకింగ్ కండిషన్స్‌లో చేస్తుంది. అలాగే మన మెయింటెనెన్స్ ఎక్విప్‌మెంట్ అండ్ కాలిబ్రేషన్స్ ఇలా మనం ఉన్న సిస్టమ్స్ మన క్యూఎంఎస్ సంబంధించిన చేంజ్ కంట్రోల్ సిస్టమ్ మీద డీవియేషన్స్, కంప్లెయింట్స్ వాటికి తీసుకున్న ఇన్వెస్టిగేషన్స్ అంటే వీటిలన్నిట్లి మీద తరోగా వీటిని డీటెయిల్‌గా ఒక్కొక్క సిస్టమ్‌లో ఏంటేంటి ఫాలో అవుతాం అన్న తర్వాత డిస్కస్ చేయొచ్చు. మినిమమ్ క్యూఎంఎస్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఒక చేంజ్ కంట్రోల్, ఒక డీవియేషన్, ఒక కంప్లెయింట్, ఒక రిజెక్షన్ ఆర్ డీవియేషన్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన అలాగే డాక్యుమెంట్ కంట్రోల్ అండ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఒక క్యూఎంఎస్‌లోకి వస్తుంటాయి. ఈ క్యూఎంఎస్‌కి సంబంధించిన దాంట్లో ఆడిట్ చేసి ఏదైనా పొటెన్షియల్ రెగ్యులేటరీ వైలేషన్స్ ఏమన్నా వస్తే వాళ్ళు మనకి అబ్జర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫార్మ్ 483 అంటారు. అవి ఎఫ్‌డీఏ 483లు అని మనం అంటూ ఉంటారు. ఇలా ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ 5 రోజులు చేసి నీకు ఏ విధమైన ఇక్కడ మీరు ప్రెజెంటేషన్‌లో చూసినట్లయితే నో వచ్చింది. అంటే నో 483 నో అబ్జర్వేషన్స్ వచ్చినాయి అనుకోండి. మనకి ఏఆర్ రిపోర్ట్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్ అన్నది మనకు రావడం జరుగుతుంది. సో, అంటే మనం ఎలిజిబుల్ ఫర్ సప్లై. అంటే ఎక్స్‌పోర్ట్‌కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. అలా కాకుండా ఎఫ్‌డీఏ 483 కొన్ని అబ్జర్వేషన్స్ 1 ఆర్ 2 ఇది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎఫ్‌డీఏ 483లో 1, 2 వచ్చినంత మాత్రాన ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ ఫెయిల్ అయినట్టు ఏం కాదు. ఎన్ని 483లు వచ్చినా ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ ఫెయిల్ అయినట్టు కాదు. సో, అంటే 483లు మనకి ఎక్కువ వచ్చినాయి అంటే మీ సిస్టమ్‌లో ఉన్న గ్యాప్స్‌ని ఐడెంటిఫై చేసి మీకు చెప్పిందని మీరు గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మీరు 30 డేస్‌లో మనం రెస్పాన్స్ ఇవ్వచ్చు. అంటే జనరల్‌గా 30 డేస్ అంటే 15 డేస్‌లోనే మనం రెస్పాన్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాం. ఇంకా ముందుగా కూడా వీలైనంత త్వరగా మనం రెస్పాన్స్ ఇవ్వటానికి ఎందుకు ప్రయత్నిస్తామంటే, ఆ రెస్పాన్సెస్ వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసి దానికి కావాల్సిన ఏమైనా ఎవిడెన్స్‌లు గాని, ఇంకా మన దగ్గర నుంచి ఏమన్నా అష్యూరెన్స్‌లు గాని కావాలంటే వాళ్ళు అడగడం జరుగుతుంది. వాటిని మళ్ళీ మనం పంపించడం ఈ కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం ఇచ్చిన రెస్పాన్స్‌లు, దానికి సంబంధించిన ఎవిడెన్స్‌లు, కొన్ని కమిట్మెంట్స్ సాటిస్ఫై అయ్యిందో ఎఫ్‌డీఏ మనకి మళ్ళీ ఈఆర్ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. హ్మ్. అలా కాకుండా సాటిస్ఫై అవ్వలేదనుకోండి, ఇక్కడ చాలా ఇష్యూ జరుగుతుంది. వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎఫ్‌డీఏ 483 ఇచ్చేటప్పుడే సీరియస్ రెగ్యులేటరీ వయలెన్సెస్, సీరియస్ క్వాలిటీ రిలేటెడ్ అబ్జర్వ్ చేసినప్పుడు డైరెక్ట్ వార్నింగ్ లెటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ జనరల్‌గా నీ 483లు ఇచ్చిన తర్వాత, నువ్వు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత, ఆ రెస్పాన్స్ సరిగ్గా సాటిస్ఫాక్షన్ లెవెల్‌లో లేకపోవడం వల్ల, నువ్వు ఎవిడెన్స్‌లు, కమిట్మెంట్‌లు కరెక్ట్‌గా ఇవ్వకపోవడం వల్ల వార్నింగ్ లెటర్ ఇష్యూ అవుతుంది. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 483 రావడం అన్నది పెద్ద ఇష్యూ కాదు. వాటిని సాటిస్ఫైడ్ లెవెల్‌లో మనం రెస్పాన్సెస్ ఇవ్వటం, కమిట్మెంట్ ఇవ్వడం, ఆ కమిట్మెంట్‌ని వాళ్ళు నమ్మి నెక్స్ట్ ఆడిట్‌లో దాన్ని వెరిఫై చేద్దాం అన్న ఉద్దేశంతోటి మనకి ఏఆర్ రిపోర్ట్ పంపిస్తుంది. మళ్ళీ ఎన్ని 483లు వచ్చినా మీకు ఒకసారి ఏఆర్ రిపోర్ట్ వచ్చి క్లియరెన్స్ ఇచ్చింది అంటే,
సో అగైన్ యూ కెన్ గో ఫర్ ద ఎక్స్పోర్ట్ పర్మిషన్. సో మీరు హ్యాపీగా మీరు సప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్లాంట్ అన్నది ఉండదు. మన మైండ్లో చాలా బాగా గుర్తుకొచ్చింది. ఎఫ్డిఏ ఆడిటెడ్ అండ్ సాటిస్ఫైడ్ అంతే. ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్లాంట్లు అన్నది ఏమి ఉండవు. ఓకే. సో డీటెయిల్స్లోకి అసలు 483 ఏంటి? 483 అండి. 483 ఇస్ ఎ ఫార్మ్ యూజ్డ్ బై ఎఫ్డిఏ ఇన్ విచ్ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్స్ ఆర్ నోటెడ్. ఏదైతే అబ్జర్వేషన్స్ వస్తున్నాయో ఆ అబ్జర్వేషన్స్ ఒక ఫామ్ లో రాసి మనకి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని 483 అంటారు. సో 483 అబ్జర్వేషన్ ఏంటి? ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్ ఈజ్ నోటీస్ సెంట్ బై అన్ ఎఫ్డిఏ highlight any potential regulatory violences during routine inspection. మీరు 5 రోజుల్లో చేసే ఇన్స్పెక్షన్ లో ఏదైనా రెగ్యులేటరీ వైలెన్సెస్ కనిపించినట్టయితే దాన్ని ఒక ఎఫ్డిఏ అబ్జర్వేషన్ కింద నోట్ చేసుకుని ఆ నోట్ చేసిన అబ్జర్వేషన్ ని ఆ రోజున మేనేజ్మెంట్ కానీ క్వాలిటీ టీమ్ కానీ ఇచ్చే ఆన్సర్ ని సాటిస్ఫై కానప్పుడు దాన్ని మనకి ఎఫ్డిఏ 483 కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చేస్తుంది ఇది? ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాసెస్ కంట్రోల్స్, డాక్యుమెంట్ కంట్రోల్స్, క్వాలిటీ కంట్రోల్స్ అవ్వచ్చు, అలాగే ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఎంప్లాయీ ప్రాక్టీసెస్ అండ్ రికార్డ్స్. వీటిలో ఏటిల్లో వచ్చినా కూడా అబ్జర్వేషన్ ని ఒక ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది. అది ఎఫ్డిఏ 483. సో ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ క్వాలిటీ సిస్టమ్ అంటే వేటి మీద చేస్తుంది అసలు ఆడిట్ అంటే జనరల్ గా ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ సిస్టమ్. అంటే మీ ఫెసిలిటీస్ ని చూస్తుంది, మీ ఎక్విప్మెంట్స్ ని చూస్తుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మీ మెటీరియల్ ఇన్ అవుట్, మీ మెకానిజం ఎలా ఉంది, ఏ రకంగా శాంప్లింగ్ తీసుకుంటారు, ఏ రకంగా క్వారంటైన్ లో పెడతారు, ఏ రకంగా అప్రూవల్ తీసుకుంటారు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏ రకంగా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వస్తుంది. అలాగే మీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా స్టోర్ చేస్తారు, ఏ రకంగా ప్యాక్ చేస్తారు, స్టోర్ చేస్తారు, అలాగే ఏ రకంగా క్వాలిటీ కంట్రోల్ మీకు శాంపుల్ అలర్ట్ ఇస్తారు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి మీకు ఏ రకంగా శాంపుల్ కలెక్ట్ చేస్తారు, దాని తర్వాత అప్రూవల్ ని ఎలా మీకు మెన్షన్ చేస్తారు, ఏ రకంగా దాన్ని మీరు రీప్యాక్ చేస్తారు, ఏ రకంగా డిస్పాచ్ చేస్తారు, ఇదంతా మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వస్తుంది. అలాగే ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఒక బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్ తీసుకోవడం, ఎగ్జిక్యూషన్ చేయడం, ఆపరేషన్స్, ప్రాసెస్ కంట్రోల్స్, అలాగే శాంప్లింగ్స్, ఇన్ ప్రాసెస్ శాంపుల్స్, ఈ శాంపుల్స్ క్యూసీ నుంచి మళ్ళీ మనకి అది వచ్చిన తర్వాత మీరు ఫాలో అయ్యే ఫర్దర్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సిస్టమ్ లో ఉంటాయి. అలాగే ప్యాకింగ్ అండ్ లేబులింగ్ సిస్టమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్యాకింగ్ అంటే ఒక మెటీరియల్ రా మెటీరియల్ అవనివ్వండి, ఇంటర్మీడియట్ అవనివ్వండి, ఎఫ్జీ అవనివ్వండి, ఫినిష్డ్ గూడ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా మీ ప్యాకింగ్ కండిషన్స్ ఏంటి, ప్యాకింగ్ కండిషన్స్ మెన్షన్ చేసిన విధంగానే మీరు ప్యాక్ చేశారా, ప్రాపర్ గా మీరు రాసుకున్నది మీరు చేసింది ఒకటే ఉండాలి ఎప్పుడు. అలాగే లేబుల్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. లేబులింగ్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మస్యూటికల్. అసలు మేజర్ క్యూఎంఎస్ లో అన్నిటికన్నా మేజర్ ఏంటంటే లేబుల్. ప్రతిదానికి లేబుల్ ఇంపార్టెంట్. ఎందుకంటే హైయెస్ట్ సీరియస్ గా తీసుకున్న ఎఫ్డిఏది ఏంటి అంటే లేబుల్ లేకుండా ఉన్న ఒక మెటీరియల్ కానీ, శాంపుల్ కానీ, ఒక ఎక్విప్మెంట్ కానీ ఏదన్నా ఉంది అంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. మీకే తెలుస్తుంది. ఒక మెటీరియల్‌కి లేబుల్ లేదు. అది దేనని చెప్పగలరు. అంత వైట్‌గా ఉంటుంది లేదా అంత కొంత కలర్‌గా ఉంటుంది. అటువంటి మెటీరియల్స్ కొన్ని వందల మన ఏరియాలో ఉంటాయి. ఈ మెటీరియల్ లేబుల్ లేదు అనుకుంటే మెటీరియల్ మీద అది కంటామినేషన్ అవ్వటానికి ప్రైమ్ సోర్స్ అవుతుంది. అలా ఒక ఎక్విప్‌మెంట్‌కి గానీ, ఒక డాక్యుమెంట్‌కి గానీ దేనికైనా కూడా ప్రాపర్ లేబులింగ్ లేదనుకోండి. ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్. అందుకని లేబుల్ లేకుండా ఒక మెటీరియల్ గానీ, ఒక ఎక్విప్‌మెంట్ గానీ ఏది కూడా మన ప్రిమిసిస్‌లో ఉండకూడదు. దాని ప్రాపర్ లేబులింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. లేబులింగ్‌లో డీటెయిల్‌గా అసలు లేబులింగ్ అంటే ఎంత ప్రాపర్‌గా ఉండాలి, లేబుల్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం వేరే సెపరేట్‌గా లేబులింగ్ అన్న దాని మీద మాట్లాడుకోవచ్చు. అలాగే లాబొరేటరీ కంట్రోల్ సిస్టమ్, క్వాలిటీ యూనిట్ అన్నది. ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేసే టన్నుల మెటీరియల్‌ని వాళ్ళు తీసుకెళ్ళి 50 గ్రాములు, 100 గ్రాములు అందులో మళ్ళీ 1 గ్రాము, 2 గ్రాము క్వాలిటీ సిస్టమ్‌లో వాళ్ళు హెచ్‌పిఎల్‌సియో, జీసీయో, డిస్క్రిప్షనో ఇలా రకరకాల వాడకుండా ఒక ప్రొడక్ట్‌కి ఏదైతే డిఫైన్ చేయబడిందో వాటిని టెస్ట్‌లు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ వెరీ లో. ఇంత తక్కువ మెటీరియల్ తోటి అంత మెటీరియల్‌ని క్వాలిటీ
డిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఇది పాస్ ఆర్ రిజెక్షన్ అని. సో, క్వాలిటీ సిస్టమ్‌లో లాబొరేటరీ కంట్రోల్ సిస్టము వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటి శాంప్లింగ్ సిస్టమ్, అలాగే టెస్టింగ్ సిస్టమ్. ఎప్పుడైతే అది కరెక్ట్‌గా ఉందో దాన్ని బట్టి మీ మెటీరియల్ యొక్క క్వాలిటీని డిఫైన్ చేస్తున్నారు కాబట్టి, మన ఎఫ్‌డీఏ ఎక్కువగా లాబొరేటరీ కంట్రోల్ సిస్టము మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయడం జరుగుతుంది. సో, ఈ ఇన్స్‌పెక్షన్ బేసిక్‌గా ఈట్లి మీద మనకి జరుగుతూ ఉంటుంది. సో, ఈటిల్లో మీరు చూసుకోండి బేస్డ్ ఆన్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ చేసిన ఆటిల్ని అబ్జర్వ్ చేసినట్టయితే సిస్టమ్ కేటగరీలో క్వాలిటీకి 40%, లాబొరేటరీకి 21%, ప్రాసెస్‌లో 21%, ఎక్విప్‌మెంట్‌కి ఒక 18%. సో, ఇక్కడకు అంటే ఈ ఎక్కువ పర్సెంటేజ్ అబ్జర్వేషన్స్ వచ్చినియంటే మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిందేంటి? మనకి ఎక్కడ మన కంపెనీస్‌లో గ్యాప్ ఉంటున్నాయంటే క్వాలిటీ సంబంధించిన యూనిట్స్‌లో ఎక్కువగా గ్యాప్స్ ఉంటున్నాయనేది మనకిది అర్థం చెప్తుంది. 40% క్వాలిటీలో వచ్చిన అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, ఇట్స్ ఎ వెరీ, వెరీ సీరియస్ ఇష్యూ. అలాగే నెక్స్ట్ ఈ క్వాలిటీలో మళ్ళీ ఎక్కడ అసలు ఆ 40% సంబంధించిన అబ్జర్వేషన్స్ క్వాలిటీ యూనిట్ అంటే అసలు క్వాలిటీ కంట్రోల్ యూనిట్ అంటే ఒక ల్యాబ్ మనం క్యూసీ అంటాం కదా! క్యూసీలో మనకి ఓ 30% చూడండి. క్యూసీ ల్యాబ్‌లో కరెక్ట్‌గా ఎక్విప్‌మెంట్ లేకపోవడం, కరెక్ట్‌గా డాక్యుమెంట్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్విప్‌మెంట్ కరెక్ట్‌గా కాలిబ్రేట్ చేయకపోవడం, లేదా కరెక్ట్‌గా ప్లేస్ చేయటం, శాంపిల్స్ కరెక్ట్ ఏరియాలో పెట్టకపోవడం, ఇలాగా డిజైన్ సరిగ్గా లేకపోవడం, అసలు శాంప్లింగ్ తీసుకునేది ఎక్కడ డిస్కార్డ్ చేసే మెథడాలజీ ఈ యూనిట్ కరెక్ట్‌గా డిజైన్ చేయకపోవడం, కరెక్ట్‌గా ప్రాపర్‌గా పెట్టకపోవడం మీద కూడా 30% వచ్చినియి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు క్వాలిటీలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే మెథడాలజీలో కూడా 27% వచ్చినాయి. జి చూడండి. అంటే మనం ప్రాపర్‌గా ఏదైనా కూడా తప్పొస్తే ఏం చేస్తాం? ఆహా! అది తప్పే అనుకుని మళ్ళీ ఇంకోసారి చేసి కరెక్ట్ వచ్చిందనుకున్నాం. ఇది కరెక్ట్ అని పక్కన అసలు మొదటిసారి ఎందుకు తప్పొచ్చింది? రెండోసారి ఎందుకు రైట్ వచ్చిందన్నది ప్రాపర్ ఇన్వెస్టిగేషను. ఆ తప్పు రావటాన్ని నమ్మి మనం ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమరీగా అది రైట్ అయితే పర్వాలేదు. అలా కాకుండా మనం ఎప్పుడు దాన్ని రైట్ అవ్వాలనుకునే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమవుతుంది? మనం ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా క్లోజ్ చేసేసి ఇంప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అది క్వాలిటీ యూనిట్స్‌లో ఎక్కువ జరిగింది అంటే ఇట్స్ ఎ వెరీ, వెరీ ప్రాబ్లమాటిక్. సో, ఇది కూడా మన దగ్గర గ్యాప్ ఉంది అని లాస్ట్ 5 ఇయర్స్ అబ్జర్వేషన్స్ చెప్తుంది. అలాగే తర్వాత పార్ట్ ట్రైనింగ్ 22%. అంటే మనం ప్రాపర్‌గా అంటే మనకి ఎస్పెషల్లీ మనకు సంబంధించినది మీ అందరికి కూడా తెలుస్తుంది. ట్రైనింగు ఎవరో ఇస్తారు. ఏదో చేయాలి అనుకున్నాం కాదు. ఒక ప్రాపర్ డాక్యుమెంట్ గాని, ఒక కొత్త సిస్టమ్ గాని మనకి ఇంక్లూడ్ అయిందంటే, అది ప్రతి వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వటం, అసలు ఆ కొత్త సిస్టమ్ ఏంటి? ఆ కొత్త ప్రొసీజర్ ఏంటి అన్నది ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలుసుకోవడం, మనకు మనంగా తెలుసుకోవడం, చదువుకోవడం లేదా ప్రాపర్ కమ్యూనికేషన్ ద్వారా చెప్పడం అన్నది చాలా ల్యాకింగ్ కనపడుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ వచ్చిందో అదే ట్రైనింగ్ అంటాం. ఏందంటే మన ట్రైనింగ్ అంటే ఏదో పెద్ద ట్రైనింగ్ కాదు. మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఏదైనా ఆల్రెడీ మనం తెలిసుండాలి. ఆ తెలిసున్నవే కాకుండా మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ గాని, కొత్త ప్రొసీజర్ గాని, కొత్త స్పెసిఫికేషన్ గాని, కొత్త ప్రొసీజర్ గాని మనకి మళ్ళీ ఎంటర్ అయ్యింది. ఈ రోజున. అందుకని సీజీఎంపీ అంటాం. ఈ రోజు ఎంటర్ అయింది. దాన్ని నువ్వు ఎగ్జిక్యూషన్ చేసే ముందు దాన్ని పూర్తిగా తెలుసుకొని నువ్వు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు యూ ఆర్ ద ట్రైన్డ్. అలా కాకుండా తెలియకుండా నువ్వు చేసావనుకో అంతకుముందు ఉన్న పద్ధతిలోనే చేసుకొని వెళ్తావు. అంటే తప్పు చేయటానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ రోజున ఎఫెక్ట్ అయిన సిస్టమ్ ఫాలో అవ్వకుండా నిన్నో, మొన్నో ఉన్న పాత పద్ధతిని ఫాలో అయ్యావంటే నువ్వు కరెంట్ సిస్టమ్ మీద ట్రైనింగ్ లేదు అన్న విషయం తెలుస్తుంది. అలా పీపుల్ చేసే మిస్టేక్ వల్ల మనకి ఐడెంటిఫై అయింది ఏంటంటే ప్రాపర్‌గా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అన్నిటిని పీపుల్ తెలుసుకోలేకపోతున్నారు. ఆ తెలుసుకోకపోవడం వల్ల చాలా మిస్టేక్‌లు జరుగుతున్నాయి. అందుకు ట్రైనింగ్ అన్నది చాలా ల్యాకింగ్ ఉంది అని లాస్ట్ 5 ఇయర్స్ ఇది నేను చెప్పేది ఏదో కాదు. లాస్ట్ 5 ఇయర్స్ అబ్జర్వేషన్స్ ట్రైనింగ్ మీద వచ్చిన అబ్జర్వేషన్స్ రాండమ్‌గా తీసుకుంటే 22% అవే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని మనకి ఎత్తి చూపుతుంది. సో, ఆ ఏరియాలో మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటే ఇది తగ్గిపోతుంది. కంప్లెయింట్స్ అలాగే మనం అంటే ఇది కంప్లెయింట్ చాలా సీరియస్‌గా ఉండటానికి చిన్నగా అనిపిస్తున్నా మిగతా ఆటిలతో పోలిస్తే క్వాలిటీ యూనిట్‌లోను, ఇన్వెస్టిగేషన్, ట్రైనింగ్ మీద కంప్లెయింట్స్. ఎందుకంటే కంప్లెయింట్స్ అన్నది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు ఉండాలి కూడా. అవి ఎక్కువ పెరిగినాయి అంటే చాలా
మన కండిషన్ చాలా బ్యాడ్‌గా ఉన్నట్లు లెక్క. ఇందుకోసం మనం రైట్ అని చెప్పి మార్కెట్‌లో పంపించిన తర్వాత మార్కెట్‌లో అది తప్పు అని, రాంగ్ అని మళ్ళీ బ్యాక్ వచ్చేదాన్ని కంప్లెయింట్ అంటారు. అది కంప్లెయింట్ క్వాలిటీ అయ్యుండొచ్చు, లేబెలింగ్ అయ్యుండొచ్చు, ప్యాకింగ్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. కానీ మనం కరెక్ట్ అని పంపించిన దాన్ని వాడు తప్పు అంటున్నారంటే మన సిస్టము మనం ఎంత చూడండి. మనమే తప్పు అని రావటం ఇక్కడ డీవియేషన్. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ మనం ఇంటర్నల్‌గా కరెక్ట్ చేసుకుంటాం. కానీ బయటికెళ్ళిన తర్వాత అది తప్పు అందే అంటే నువ్వు రైట్ అంటున్నావు. కస్టమర్ తప్పు అంటున్నాడు. ఇట్స్ ఎ వెరీ, వెరీ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అన్నమాట. అందుకని కంప్లెయింట్స్ కూడా సరిగ్గా ఎక్కువ రావటం అన్నది మన యొక్క ప్రాక్టీసెస్, క్వాలిటీ సిస్టమ్స్ కరెక్ట్‌గా లేవు అనే ఇండికేషన్ మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే యాన్యువల్ రిపోర్టింగ్ అంటే ఏపీక్యూఆర్ అని మనం. యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ. ఈ రివ్యూలో కూడా ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేయకపోవటం. లేదా మెన్షన్ చేసినా దాన్ని కరెక్ట్‌గా ఆ రివ్యూ చేసిన కామెంట్స్ మనం అందులో మెన్షన్ చేయకపోవటం. చాలా ల్యాకింగ్స్ ఉన్నాయని లాస్ట్ 5 ఇయర్స్‌లో 10% ఏపీక్యూఆర్‌లో వచ్చింది. ఇది జస్ట్ చుంచురాత లాంటిది. అంటే మనకు లాస్ట్ ఇయర్‌లో ఎన్ని బ్యాచ్‌లేసాం, ఎన్ని బ్యాచ్‌లు పాస్ అయినియి, ఎన్ని బ్యాచ్‌లు ఫెయిల్ అయినియి, ఎన్ని బ్యాచ్‌లు మనం డిస్పాచ్ చేసాం, ఎన్ని బ్యాచ్‌లు ఒకవేళ కస్టమర్ దగ్గర ఫెయిల్ అయితే కంప్లెయింట్స్ ఇచ్చారు. ఆ కంప్లెయింట్స్‌ని ఎలా సాటిస్ఫై చేసాం, లేకపోతే రీకాల్ చేసాం. అలాగే ఎన్ని చేంజ్ కంట్రోల్స్ తీసుకున్నాం. ఆ చేంజ్ కంట్రోల్ ఎఫెక్ట్ ద్వారా ఏమేమి మనం రివ్యూ చేసాం. ఇవన్నీ కూడా జస్ట్ మనం చేసిన పనులన్నిటిలో ఒక రివ్యూ చేయటం. ఆ రివ్యూ మెకానిజంని అక్కడ మెన్షన్ చేయటం మనం చేసే పని మాట ఏపీక్యూఆర్. ఇందులో కూడా 10% వచ్చిందంటే మన ఏపీక్యూఆర్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా చేసినట్టయితే ఈ 10% ఎలిమినేట్ చేయొచ్చు. ఎఫెక్టివ్ క్వాలిటీ సిస్టమ్స్ మనం ఫాలో అవుతే కంప్లెయింట్స్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. మన దగ్గర ఇంప్లిమెంట్ అయ్యే ప్రతి సిస్టమ్‌ని ప్రతి వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం. హ్మ్. ప్రతి విషయాన్ని మనం ప్రతిరోజు తెలుసుకోవాలనుకున్న ప్రతి వాడికి ఒక అవగాహన కలగజేసుకోవాలని ప్రతి వాళ్ళలోనూ ఆ రకమైన యాటిట్యూడ్‌ని కలగజేస్తే ఈ ట్రైనింగ్ సంబంధించింది ఎలిమినేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ రూట్ కాజ్ కనుక్కొని దాన్ని మనం ముందుకెళ్తే ఆ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించింది క్లోజ్ చేయొచ్చు. క్వాలిటీ యూనిట్స్‌లో సంబంధించిన దాన్ని ప్రాపర్‌గా పెట్టుకొని ప్రాపర్‌గా మెయింటెనెన్స్ ప్రాపర్‌గా చేస్తే డెఫినెట్‌లీ అవి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో, ఈ రకంగా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఏ ఏరియాలో ఎఫెక్టివ్‌గా ఉండాలన్నది మనకు చెప్తుంది. అలాగే మళ్ళీ లాబొరేటరీలో. ఆ లాబొరేటరీలో మరి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి అంటే డీటెయిల్‌గా ఎళ్తున్నాం మనం. అంటే మళ్ళీ లాబొరేటరీలో ఆల్రెడీ అక్కడ 30% వచ్చింది. ఈ 30%లో లాబొరేటరీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మెథడ్స్ ఉన్నాయి, టెస్టింగ్ ఉంది, స్టెబిలిటీ ఉంది. ఇది మేజర్. అంటే మెథడ్స్, టెస్టింగు, స్టెబిలిటీ. మెథడ్స్‌లో చూడండి 47 అంటే ప్రాపర్ మెథడ్ లేకపోవడం, లేదా మెథడ్‌ని కరెక్ట్‌గా వాలిడేట్ చేయకపోవడం, ఆ మెథడ్‌లో ప్రిసిషన్ కరెక్ట్‌గా చేయకపోవడం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అసలు నువ్వు ఒక మెటీరియల్‌ని రైటో, రాంగో చెప్పితే నీ మెథడు. అసలు నీ మెథడే కరెక్ట్ కాదనుకోండి, అసలు ఆ మెటీరియల్ సస్పెన్షన్ గదా! అది మంచి మెటీరియలా, చెడ్డ మెటీరియల్ నువ్వు పాస్ అన్నావు. అది పాసా, ఫెయిలా అన్నది చెప్పలేని స్థితిలో మనం ఉంటాం. సో, మెథడ్ కరెక్ట్‌గా ఉంటే కనీసం ఓహో! ఈ మెటీరియల్ రైట్, రాంగ్ అని చెప్పగలుగుతాం. అసలు ఆ మెథడ్‌ని కరెక్ట్‌గా లేదు. మెథడ్ వాలిడేషన్ కరెక్ట్‌గా లేదు. కరెక్ట్ మెథడ్‌ని చూజ్ చేసుకోలేదు. ఉన్న మెథడ్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదు. ఇవన్నీ కూడా మెథడ్‌లో 47% గ్యాప్ వచ్చింది. అలాగే టెస్టింగ్ ఇది కంప్లీట్‌గా అంటే ఒక మెథడ్ బావుంది. వాలిడేట్ అయ్యుంది. ఎవ్రీథింగ్ సిస్టమ్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఆ సిస్టమ్‌ని నువ్వు టెస్ట్ చేసి అంటే ఇది పీపుల్‌కి రిలేటెడ్‌ది చూడండి 39% అంటే పీపుల్ ప్రాపర్‌గా టెస్ట్ చేయకపోవటం. చేసిన దాన్ని కరెక్ట్‌గా ఇన్ టైమ్‌లో దాని రిజల్ట్‌ని బయటికి తీయకపోవటం. ఇవన్నీ కూడా టెస్టింగ్‌లోకొస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. పీపుల్ ఏమాత్రం కొంచెం జాగ్రత్తగా మన ఆ మెథడ్‌ని ప్రకారం పర్ఫెక్ట్‌గా ఏమైతే మెథడ్‌లో మెన్షన్ చేసామో, ఆ మెథడ్‌లో ఉన్న కండిషన్స్, ఆ మెథడ్‌లో ఉన్నట్టుగాని మనం ఎప్పుడైతే టెస్ట్ చేసామో 39% ప్రాబ్లమ్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనం మంచి మెథడ్స్ ఉన్న మెథడ్స్‌ని వాలిడేట్ చేసుకోవటం, వాలిడేషన్ మెథడ్స్‌ని మనం చూస్ చేసుకోవటం, మన ఈ ఫార్మకోపియాలో ఉన్న మెథడ్స్ మనం అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి. అది ఆహ్, ఈ 47% అన్నది ఎలిమినేట్ చేయగలుగుతాం. అలాగే స్టెబిలిటీ సంబంధించినవి. అంటే ప్రాపర్‌గా శాంపుల్ లోడ్ చేయటం, దాన్ని మెయింటైన్ చేయటం, స్టోరేజ్ కండిషన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయటం, ప్యాకింగు మార్కెటు రిలేటెడ్‌గా ఏ రకంగా మనం సప్లై చేస్తున్నాం, ఆ రకంగే స్టెబిలిటీ శాంపుల్స్‌ని స్టోర్ చేయటం. ఇవన్నీ కూడా
ఇందులోకొస్తుందన్నమాట. సో, ఇవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసినట్టయితే, ఎప్పుడైనా ఈ లాబొరేటరీలో వచ్చిన 47 మెథడ్స్ కరెక్ట్‌గా చేయటం వల్ల టెస్టింగ్ పీపుల్‌ని ఎఫెక్టివ్‌గా ట్రైన్ చేయటం, మనం ఎఫెక్టివ్‌గా మన దగ్గర ఉన్న మెథడ్‌ని ప్రొసీజర్‌ని ఉన్న పలంగా ఫాలో అవ్వటం, అలాగే స్టెబిలిటీ మనం ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో వాటిని ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం, కరెక్ట్‌గా రిపోర్ట్ చేయటం, ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేయటం చేసాము. ఈ ప్రాబ్లమ్స్‌ని కూడా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. అలాగే ప్రాసెస్‌లో చూడండి. మనం ప్రాసెస్‌లో ఒక 20% వచ్చినియి. ప్రాసెస్‌లో వచ్చిన 20%లో మనకి 67% ప్రాసెస్ కంట్రోల్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. అలాగే 67% అంటే చూడండి మోర్ థాన్ 50% ప్రాబ్లమ్స్ ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రాపర్ ఇన్ ప్రాసెస్ లేకపోవడం. అంటే నీ ప్రాసెస్ క్వాలిటీ మీట్ అవుతాది అని కొన్ని ప్రాసెస్ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రాసెస్ కంట్రోల్ అంటే సింపుల్‌గా ఇన్ ప్రాసెస్‌లో ఇచ్చే హెచ్‌పిఎల్‌సియో, ఇన్ ప్రాసెస్‌లో ఇచ్చే టీఎల్‌సియో ఇవి మాత్రమే కాదు. అంటే ప్రాసెస్‌లో ఉండే కొన్ని క్రిటికల్ ఆపరేషన్స్ నీ యొక్క క్వాలిటీని ఈ ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇంప్యూరిటీ డెవలప్ అవ్వదు. ఈ ఈ పర్టిక్యులర్ స్టేజ్‌లో మనం పర్ఫెక్ట్‌గా వాషింగ్స్ గాని, ఎక్స్‌ట్రాక్షన్ గాని కరెక్ట్‌గా చేసినట్టయితే మనకి ఈ ఇంప్యూరిటీ ఫెయిల్ అవ్వదు అన్నది ప్రాపర్‌గా డిజైన్ చేయకపోవడం వల్ల మనం ప్రాసెస్‌లో ఫెయిల్యూర్స్ ఎక్కువ. అంటే క్వాలిటీలో ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తాయి. సో, ప్రాసెస్ కంట్రోల్స్ ఎఫెక్టివ్‌గా డిజైన్ చేసామా లేదా అన్నది మనం మన ప్రాసెస్‌ని చూసుకుంటూ ఉండాలి. అలాగే 21% ప్రాసెస్ వాలిడేషన్. ప్రాసెస్ వాలిడేషన్ మీద సెపరేట్ మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎఫెక్టివ్‌గా నీ ప్రాసెస్‌ని వాలిడేట్ చేసావా? నీ ప్రాసెస్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెలు, దాని స్ట్రెంగ్త్, కన్సిస్టెంట్‌గా నీ ప్రాసెస్ నీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయిన పర్సెంటేజ్ 21. అంటే ఎఫెక్టివ్ వాలిడేషన్ నుండి 21ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఇంకొక 12% క్లీనింగ్ వాలిడేషన్. అంటే ఒక బ్యాచ్ టు బ్యాచ్ కానీ, ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ కానీ, స్టేజ్ టు స్టేజ్ కానీ మనం మన ఎక్విప్‌మెంట్‌ని గాని, యుటెన్సిల్స్‌ని గాని, ఫెసిలిటీస్‌ని గాని క్లీన్ చేసి దాని రెసిడ్యూ లెవెల్స్‌ని ఏ రకంగా టెస్ట్ చేస్తాం అన్న క్లీనింగ్ వాలిడేషన్‌ని ప్రాపర్‌గా మనం డిస్క్రైబ్ చేయలేకపోతుంటే అవి కూడా క్లీనింగ్ వాలిడేషన్. ఎందుకోసం అంటే క్రమ్ ఎందుకోసం ఈట్లి మీద మీకు ఇస్తున్నాడు చూడండి. ప్రాసెస్ కంటామినేషన్ అంటే మీకు ప్రాసెస్ వాలిడేషన్ అంటే నీ ప్రాసెస్‌లో కన్సిస్టెన్సీ ఉందో లేదో ఫెయిల్ అవుతున్నావు అని చెప్పటం. అలాగే ప్రాసెస్ కంట్రోల్స్ అంటే నీ క్వాలిటీని ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నావో నువ్వు చెప్పలేకపోవటం. క్లీనింగ్ వాలిడేషను కరెక్ట్‌గా నువ్వు చేయలేకపోతే కంటామినేషన్‌కి ప్రాపర్‌గా నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు అన్నది ఇక్కడ తెలుస్తుంది. క్లీనింగ్ వాలిడేషన్ గురించి చాలా తీసుకుందాం. అలాగే కంటామినేషన్ అన్నది మేజరు ప్రాబ్లమ్ కింద సీరియస్ ఇష్యూ కింద ఎఫ్‌డీఏ తీసుకుంటది. ఎందుకోసం ఒక్కసారి ఏదైనా కంటామినేషన్ అయ్యింది అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైన పని అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈ మూడిటిని మనం ఎఫెక్టివ్‌గా మన ఏరియాలో కంట్రోల్ చేసుకున్నట్టయితే డెఫినైట్‌లీ మనం ఆటిలిని ఎలిమినేట్ చేయగలుగుతాం. అలాగే ఎక్విప్‌మెంట్ చూడండి. అంటే ఒక ఎక్విప్‌మెంట్‌లో ఒక 22% అని మనం ఆ ఎక్విప్‌మెంట్‌లో 54% అంటే ఓవరాల్ అబ్జర్వేషన్‌లో 20% అయితే మళ్ళీ ఆ 24%లో 54% క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. అంటే నీ ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా క్లీనింగ్ చేయకపోవడం, దాన్ని మెయింటైన్ చేయకపోవడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్లీన్ చేసిన తర్వాత డ్రైగా ఉంచడం, బ్యాచ్ చేసి ముందు ఏ రకంగా క్లీన్ చేస్తావు, ఎలా ఇష్యూ చేసుకుంటావు, క్లీనింగ్‌ని కరెక్ట్‌గా డిఫైన్ చేయకపోవటం, విజువల్ క్లీనింగ్‌ని కరెక్ట్‌గా నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం, అలా నీ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నావా లేదా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అవ్వనివ్వండి, నీ ఎక్విప్‌మెంట్ క్లీన్‌గా అవ్వనివ్వండి, సరౌండింగ్స్ గానీ, నీ దానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం గానీ, అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 54% అంటే ఇక్కడ మనం అలర్ట్‌గా ఉన్నట్టయితే ఈ 54% మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. అలాగే కాలిబ్రేషన్ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, ఎక్విప్‌మెంట్ గానీ ఏదైనా కాలిబ్రేషన్ ప్రాపర్‌గా లేకపోతే అసలు నువ్వు ఎక్విప్‌మెంట్ కాలిబ్రేషన్ ఎందుకు చేస్తావు? నువ్వు ఏదైతే ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఎక్విప్‌మెంట్ గాని చూపిస్తుందో, ఆ రిజల్ట్ కరెక్ట్ అని నమ్మాలంటే నువ్వు ఒక స్టాండర్డ్‌తో దాన్ని కాలిబ్రేట్ చేసినప్పుడే కదా! అది కరెక్ట్‌గా మనం పనిచేస్తుందని చెప్తున్నావు. ఒక బ్యాలన్స్ మీద నువ్వు 50 కేజీలేసి ఇది 50 కేజీల మెటీరియల్ అని యూజ్ చేసుకుంటున్నావు. ఆ 50 కేజీలు 50 కేజీలని ఎలా తెలుస్తది? అది 52 48 సో, నువ్వు అది కాలిబ్రేట్ చేసి ఆ ఎక్విప్‌మెంట్ 50 కేజీలని 50 కేజీలని డిస్‌ప్లే చేస్తుందని ప్రూవ్ చేసినట్టయితే
అప్పుడు నువ్వు మెటీరియల్‌ని కరెక్ట్‌గా తీసుకున్నోడివవుతావు. ఎప్పుడైతే మెటీరియల్ కరెక్ట్‌గా తీసుకున్నావో క్వాలిటీ కరెక్ట్‌గా వస్తుంది. సో, కాలిబ్రేషన్‌లో కూడా 29% ఉండాలి ఇన్‌స్ట్రుమెంటు. నీ టెంపరేచర్ నువ్వు 50 అనుకుంటున్నావు, 60 అనుకుంటున్నావు, 70 అనుకుంటున్నావు, 90 అనుకుంటున్నావు. అసలది నిజంగా అంతనా లోపల 50 ఉండి 100 చూపిస్తుందా? లేకపోతే 100 ఉంటే 50 చూపిస్తుందా? సో, ఎప్పుడైతే ఆ కాలిబ్రేషన్ కరెక్ట్‌గా ఇన్‌స్ట్రుమెంట్స్ లేదో, నీ యొక్క ప్రాసెస్ కరెక్ట్‌గా ఎళ్తుందన్నది నువ్వు చెప్పలేవు. నువ్వు నువ్వు డిపెండ్ అయ్యేదే మిషన్ మీద. ఆ మిషన్‌ని నువ్వు కరెక్ట్‌గా కాలిబ్రేట్ చేసి పెట్టుకున్నావనుకో 100% అది కరెక్ట్‌గా రిజల్ట్ ఇస్తా ఉంటది. దాన్ని కూడా నువ్వు కరెక్ట్‌గా పెట్టుకోలేదనుకో, అది ఇచ్చే రిజల్ట్‌ని నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మకపోతే నీ ప్రాసెస్ యొక్క ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా వస్తదన్నమాట. సో, అందుకు కూడా కాలిబ్రేషన్ మన ఇన్‌స్ట్రుమెంట్ మెయింటెనెన్సు, కాలిబ్రేషను ఎఫెక్టివ్‌గా చేసుకోవడం. అలాగే డిజైన్. ఒక ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా డిజైన్ చేసుకోవడం. ఎడిషన్ పార్ట్స్ గాని, ఐసోట్రోపికల్ బాక్సెస్ గాని, బాటమ్ వాల్స్ గాని, సెంట్రిఫ్యూజెస్ గాని, అలాగే బ్యాలెన్సెస్ లైక్ పెట్టడం గాని, నీ ఎక్విప్‌మెంట్ యొక్క బ్లో లైట్స్ గాని, ఎడిషన్ లైన్స్ గాని, హ్మ్, వాక్యూమ్ లైన్స్ గాని, వాక్యూమ్ రిసీవర్స్ అండ్ ట్రాప్స్ గాని, ఇవన్నీ ప్రాపర్ డిజైనింగ్ లేకపోతే ప్రైమరీ కంటామినేషన్‌కి ఛాన్స్ అవుతాయి. సో, అందుకోసం అన్నది డిజైన్ కూడా ఎఫ్‌డీఏ వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఇస్తుంది. ఒక 16% అందులో రావడం జరిగింది. సో, మనం డిజైన్ కరెక్ట్‌గా చేసుకొని, కాలిబ్రేషన్ కరెక్ట్‌గా చేసుకొని, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తే, ఈ ఏరియాలో వచ్చే ఎఫ్‌డీఏ అబ్జర్వేషన్స్ మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. సింపుల్. సో, ఇక్కడ కొన్ని ఇప్పటి వరకు మనం ఏరియా వైస్ మనం కొన్ని డిస్కస్ చేసాం. మీ ఐడియా కోసం అసలు ఎంత చిన్నదాన్నైనా ఎఫ్‌డీఏ ఏ రకంగా కొన్ని అబ్జర్వేషన్స్‌ని మనకిస్తా ఉంటది. దాన్ని మన ఏరియాలో నిజంగా అయ్యున్నాయా? ఉంటే మనం ఎలా ఎలిమినేట్ చేయటానికి వెరీ తక్కువే. అండ్ మొత్తం అన్ని నేను ఇక్కడ మెన్షన్ చేసి డిస్కస్ చేయలేను. ఇట్స్ ఎ లాంగ్ ప్రెజెంటేషన్ అయిపోతుంది కాబట్టి, కొన్ని వాటిలిని డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అండర్‌స్టాండింగ్ కోసం. చూడండి వన్ అబ్జర్వేషన్ 483 ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫర్ డ్రగ్ సబ్‌స్టెన్స్ వాస్ నాట్ వాలిడేటెడ్ ఫ్రమ్ ఏ మైక్రోబయల్ యాస్పెక్ట్. అంటే వాలిడేషన్ చేసుంటారు. 3 బ్యాచ్‌లు వాలిడేషన్ చేసుంటారు. ఈ 3 వాలిడేషన్ బ్యాచ్‌లు మైక్రోబయల్ టెస్టింగ్ చెక్ చేసుంటారు. సో, మీ క్వాలిటీ మీట్ అయిపోయింది. డిస్కషన్ పాస్ అయిపోయింది. హెచ్‌పీఎల్‌సీ పాస్ అయింది. 99 ఇంప్యూరిటీ పాస్ అయింది. అన్నీ పాస్ అయినాయి. అసలు నిజంగా ఆ బ్యాచ్ మైక్రోబయల్ యాస్పెక్ట్‌లో పాస్ అయిందా లేదా అన్నది ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేయకపోతే కనీసం వాలిడేషన్ అంటే ఎవ్రి బ్యాచ్ మీరు చెక్ చేసి పంపించక్కర్లేదు. కొన్ని ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ వాలిడేషన్‌లో ప్రతి ప్రొడక్ట్‌ని మీ మైక్రోబయల్ దాంట్లో కూడా యాస్పెక్ట్‌లో చేస్తే మీరు తీసుకునే క్లీనింగ్ మెథడాలజీ గాని, మీ ప్రాసెస్‌లో గాని మైక్రోబయల్ గ్రోత్ రావటానికి అవకాశం లేదని వాలిడేషన్ స్టడీలో మీరు ప్రూవ్ చేసినట్టయితే, మీరు ప్రతిసారి చేయవలసిన అవసరం ఉండదు. ఇంకా అవసరమైన వాటిలో ఎలాగా చేస్తారు. ప్రతిదానికి చేయవలసిన అవసరం ఉండదు కదా! అప్పుడు వాలిడేషన్ స్టడీలో మనం ఎప్పుడైతే ప్రూవ్ చేసుకున్నామో అది అవసరం. అలా చేయలేని ఒక వాలిడేషన్ స్టడీకి మనం ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. సో, మన ఏరియాలో ఎక్కడైనా వాలిడేషన్ చేసేటప్పుడు దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే దీన్ని మనం కంప్లీట్ చేయాలి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ గోయింగ్ టు సారీ. So, there is no environment control of the area used for isolation of the drug substance. It's a very issue. ఎందుకంటే ఏదైతే మనం ఏపీఏ అంటే మనం క్లీన్ రూమ్స్ అంటాం కదా! మనం డ్రగ్ సబ్స్టెన్స్ అంటే తెలుసు కాబట్టి మనం ప్రొడక్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అది డ్రగ్ సబ్స్టెన్స్. ఈ డ్రగ్ సబ్స్టెన్స్ మనం క్లీన్ రూమ్‌లో చేయాలి. క్లీన్ రూమ్‌లో అంటే ఏంటి? మనం ఎయిర్ ప్రెషర్స్ మెయింటైన్ చేస్తూ లిమిట్స్ కొన్ని మనం మెయింటైన్ చేస్తాం. దాన్ని క్లీన్ రూమ్ రిక్వైర్మెంట్‌లో మనం వేరేగా డిస్కస్ చేద్దాం. కానీ దాన్ని క్లీన్ రూమ్‌లో చేయాలి అన్న ప్రతి బేసిక్ కామన్ సెన్స్. సో, దీన్ని ఏదైతే డ్రగ్ సబ్స్టెన్స్ చేస్తున్నారో దాన్ని ఉన్న ఏరియా కంట్రోల్ ఏరియా కాదు అని అబ్జర్వేషన్ చేసింది. సో, నాకు తెలిసి మనం అందరం క్లీన్ రూమ్‌లోనే చేస్తూ ఉంటాం. సో, క్లీన్ రూమ్‌లో ఎప్పుడైతే చేసామో ఈ పాయింట్ మనం రాకుండా ఉంటుంది. అలాగే నో ప్రొసీజర్ అవైలబుల్ డిస్క్రైబ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓల్డెస్ట్ స్టాక్ ఫస్ట్ అంటే ఫిఫో సిస్టమ్ అంటాము. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటారు దీన్ని. ఇది వేర్ హౌస్‌లో ఉంటుంది జనరల్‌గా. మనం వేర్ హౌస్‌లో వచ్చిన ఏ మెటీరియల్ అయినా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. అంటే ఏదైతే ఫస్ట్ ఇన్ అయిందో అది ఫస్ట్ అవ్వడం గాని, లేదా అందులో మన ప్రొసీజర్‌లోనే ఎస్ఓపీలు క్లియర్‌గా మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్‌పైరీ కూడా మనం ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్టు చెర్రీ టెస్ట్ గాని, ఎక్స్‌పైరీ గాని వచ్చినా మనం దాన్ని ముందు యూజ్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. అలా కాకుండా నచ్చిన మెటీరియల్ ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ లేదనుకోండి, ఫస్ట్ వచ్చిన మెటీరియల్ అక్కడే ఉండిపోద్ది. పైనున్న మెటీరియల్‌నే యూజ్ చేసుకుంటాం. మనం ఇంట్లో యూజ్ చేసిన అంటే మనం 50 కేజీలు, 25 కేజీలు బియ్యం తెచ్చుకుంటాం. బియ్యం ఒక డబ్బాలో ఏస్తాం. పైనుంచి వండుకుంటాం, మాట్లాడతాం.
ఇంకో ఒకటో, రెండో కేజీలు ఉండగా ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో 25 కేజీలు తెస్తాం. దాన్నే పైనేస్తాం. ఈ పైనే వండుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మరి కింద ఉన్న పరిస్థితి ఏంటి? బియ్యం లాంటి హైలీ స్టేబుల్ ఉన్న దాని గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి ఏమవుతది అనిపిస్తది. కానీ అన్‌స్టేబుల్ ఉన్నది అలా కిందుందని కింద పాడవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఫస్ట్ ఉన్నది ఫస్ట్ వాడి, నెక్స్ట్ వచ్చింది మళ్ళీ వాడటం అన్నది సిస్టమ్ పెట్టుకోకపోతే క్వాలిటీ ఎఫెక్ట్ అవుతది. అలాగే నీట్ మేనేజ్‌మెంట్‌కి కూడా కొన్ని మెటీరియల్స్ ఎక్స్‌పైర్ అయిపోయి వాటిని యూజ్ చేసుకోలేని పరిస్థితిలో డిస్కార్డ్ చేయవలసిన పరిస్థితొస్తది. మనీ పరంగా కూడా ఉపయోగం. ఎఫ్‌డీఏ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళకి సప్లై చేసేట్ల గురించి బిజినెస్ కాన్సెప్ట్ మన ప్రాఫిటబిలిటీ కూడా మనం చూస్తూ ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్ని గైడ్‌లైన్స్ అన్ని చెప్పి కరెక్ట్‌గా ఫాలో అయితే మేనేజ్‌మెంట్‌కి మనీ రూపంలో కూడా బెనిఫిటే ఉంటుంది తప్ప లాస్ ఏమి ఉండదు. లేతే మనిషికి నచ్చినట్టు చేస్తాడు. నచ్చినట్టు చేస్తే ఏమవుతుంది? కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో, ఇంకోటి ప్రొడక్ట్స్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ స్టోరేజ్ కండిషన్ దట్ ఈస్ ట్రూ. అంటే ఒక ప్రొడక్ట్ 2 డిగ్రీలు దగ్గర అంటే 2-8 దగ్గర స్టోర్ చేయాలని ఉంది. దాని కండిషన్ ప్రకారం. కానీ అది ఎయిర్ కండిషన్‌లో నార్మల్ ఎయిర్ కండిషన్‌లో 25-30 డిగ్రీస్‌లో స్టోర్ చేశారు. స్టోరేజ్ కండిషన్స్ ఎందుకు? అవి ఏ రకంగా ఇంపాక్ట్ అవుతాయి? ఆ స్టోరేజ్ కండిషన్ కరెక్ట్‌గా లేకపోతే ఆ మెటీరియల్ ఏ రకంగా ఫెయిల్ అవుతది? ఇయన్నీ మనం తెలుసుకున్న విషయాలే. సో, ప్రాపర్ స్టోరేజ్ కండిషన్‌లో లేదనుకోండి దాని ఇంప్యూరిటీ డెవలప్ అవ్వచ్చు. దాని ప్రాపర్‌గా స్టేబుల్‌గా ఉండక దాని ప్యూరిటీ తగ్గిపోవచ్చు. సో, నువ్వెప్పుడో టెస్ట్ చేసింది 3 నెలల్లో, 4 నెలల్లో దాన్ని స్టోర్ చేసిన తర్వాత అదే రిజల్ట్ దానికి ఉంటాదని నువ్వు చెప్పలేవు. సో, ప్రాపర్ స్టోరేజ్ కండిషన్‌లో ఉన్నప్పుడే నీకు ఆ మెటీరియల్‌కి నువ్వు చేసిన టెస్ట్ రిజల్ట్ యొక్క వాలిడిటీ ఉంటుంది. అలా కానప్పుడు అది వాలిడిటీ కాదు. సో, ఎప్పుడైతే ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్‌లో చేసావో నువ్విచ్చే టెస్ట్ సర్టిఫికేట్ ఇన్‌వాలిడ్. అందువల్ల ప్రొడక్ట్ పాయింట్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే. అది సీరియస్‌నెస్ అంటే డెప్త్‌కెళ్తే మీకు అర్థమయ్యే విషయం. సో, ద పౌడర్ ఈస్ హ్యాండ్ స్కూప్డ్. పౌడర్‌ని హ్యాండ్ స్కూప్ చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ హ్యాండిల్ మన చేతితోటి హ్యాండిల్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ప్రొడక్టు చేత్తో పట్టుకున్నాడో 90% మైక్రోబయల్ కంటామినేషన్ ఛాన్సెస్ బై హ్యూమన్. అంతే కదా! మన చెమట లేదా మనం ఎక్కడైనా టచ్ చేయడం ఇలాగా. సో, మన ద్వారా ఛాన్సెస్ ఉన్న మైక్రోబయల్ టెస్ట్ చేయట్లేదు. అలాగే ఆ ప్రొడక్ట్‌ని ఆ ఇన్స్‌పెక్షన్ టైమ్‌లో ఐడెంటిఫై చేసిందంటే ఏ డ్రైయర్‌లో పెట్టడము, లేకపోతే అన్‌లోడ్ చేసేటప్పుడు, ప్యాక్ చేసేటప్పుడు గ్లోవ్స్ లేకుండా డైరెక్ట్ హ్యాండిల్ తోటి టచ్ చేయడం జరిగింది. అంటే అది మైక్రోబయల్ కంటామినేషన్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది కాబట్టి హ్యాండ్ స్కూప్ చేయడం తప్పు కాబట్టి ఇది వైలెన్స్‌లోకి రెగ్యులేటరీ వైలెన్సెస్ కింద లెక్కేసి వాళ్ళు 483 ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్విప్‌మెంట్ అండ్ యుటిలిటెన్సిల్స్ అంటే స్కూపు, స్క్రాపరు, శాంప్లర్ ఆర్ నాట్ క్లీన్డ్, ఆర్ నాట్ మెయింటైన్డ్, ఆర్ నాట్ శానిటైజ్డ్ అట్ అప్రోప్రియేట్ ఇంటర్వల్స్ టు ప్రివెంట్ కంటామినేషన్. అంటే బ్యాచ్ టు బ్యాచ్ చేస్తావా? వారానికి ఒకసారి చేస్తావా? 10 బ్యాచ్‌లకి ఒకసారి చేస్తావా? అన్నది ఎక్కడ ప్రాపర్‌గా డిస్క్రైబ్ చేయలేదు. ప్రాపర్‌గా ఫాలో అవ్వట్లేదు. ఏదో క్లీన్ చేస్తున్నాను, క్లీన్‌గా ఉంది. ఆడిట్ వచ్చినప్పుడు ఏదో క్లీన్ చేసి పెట్టాము. కానీ నీ దగ్గర సిస్టమ్ లేకపోతే రెగ్యులర్‌గా నువ్వు ఏ రకంగా ఫాలో అవుతున్నావో నువ్వు అది ప్రెజెంట్ చేయలేకపోతే నువ్వు ప్రాపర్ కంటామినేషన్‌ని ఏ రకంగా ఇక్కడ చూడండి క్లీన్ చేయడమా, క్లీన్ చేయకపోవడమా, ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తాం అన్న ప్రొసీజర్ లేకపోవడం వల్ల ఇవ్వలేదు. అలా లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? కంటామినేషన్‌ని ప్రివెంట్ చేయలేవు అన్న దాన్ని బేస్ చేసుకొని ఆ పాయింట్‌కి ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే డెప్త్ ఆఫ్ ఒక పాయింట్‌కి యొక్క ముందుకెళ్తే వచ్చే పర్యవసానం ఏంటి? దాని ద్వారా నువ్వు తీసుకునే చర్యకి పాయింట్ అవ్వడం జరుగుతుంది. రిజల్ట్ ఇదవుతుంది. కాబట్టి నీ యొక్క చర్య బాగోలేదని చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి. అందుకే మన చర్య బావుంటే రిజల్ట్ బావుంటుంది అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. చర్యలు ఎన్ని కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, నువ్వు ప్రాపర్‌గా యుటెన్సిల్ క్లీన్ చేయటం, ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం, ప్రాపర్‌గా శానిటైజ్ చేయటం, అప్రోప్రియేట్ ఇంటర్వల్స్‌లో క్లీన్ చేస్తానని పెట్టుకోవడం, ప్రొసీజర్ పెట్టుకోవడం, దాన్ని ఫాలో అవ్వటం. ఎప్పుడైతే చేసావో నువ్వు నీ యొక్క కంటామినేషన్ ప్రివెంటివ్ చేసినోడు అవుతావు అని నీ యొక్క చర్యలు చెప్తాయి. అలాగే నో రికార్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ లేబుల్ ఇష్యూడ్ చూడండి. అంటే ఒక ప్యాకింగ్ మెటీరియల్ మనం ఏదైనా ప్యాక్ చేయాలనుకుంటే ఒక లేబుల్‌కి మనం ఇండెంట్ పెడతాం. ఆ ఇండెంట్ లేబుల్స్ మనం క్వాలిటీ యూనిట్స్ నుంచి తీసుకుంటాం. ఆ లేబుల్‌ని
వాళ్ళు ఒక రికార్డ్‌లో రాసుకొని ఎన్ని లేబుల్స్ ఇచ్చాను. అంటే 10 ఇచ్చానా, 15 ఇచ్చానా అన్నది ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. రికార్డ్ మెయింటైన్ చేయకపోతే ఎన్ని లేబుల్స్ ఇష్యూ చేసాడు, అక్కడ ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, రియల్‌గా అన్నీ యూజ్ చేసాడా, లేకపోతే ఇంకో ప్రొడక్ట్ దేనికైనా అంటించేసాడా? ఎందుకు దీని లేబుల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలంటది. నువ్వు 10 ఇచ్చావు కరెక్టే. వాడు 9 ఆట్లికి అంటించి ఇంకోటి వేరే వాడికి కావాల్సింది 9 ఇంకోటి ఆ పక్కన ఖాళీగా ఉంది కదని వేరే రూమ్‌కి అంటించేస్తే సీరియస్ కంటామినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం యూ షుడ్ మెయింటైన్ ద ప్రాపర్ లేబుల్ ఇష్యూయింగ్ ద రికార్డ్. అలాగే నో రికార్డ్స్ ఫర్ డిస్ట్రాయిడ్ లేబుల్స్ డ్యూరింగ్ ప్యాకింగ్ ఆపరేషన్స్. ఎప్పుడైనా ప్యాకింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని లేబుల్స్ పాడవుతాయి. అందులో డౌట్ ఏమీ లేదు. ఈ లేబుల్స్ ఎప్పుడైతే పాడైనాయో, ఆ పాడైన లేబుల్స్ అన్నిటిని నువ్వు ఒక రికార్డ్ చేస్తే ఇష్యూ లేదు. లేదనుకుంటే నువ్వు తెచ్చినయి 100, యూజ్ చేసినయి 60, మిగతా 40 ఏమైనాయి అంటే చెప్పలేము. వేరే ఆటిలకెళ్ళిపోయి అవి డిస్పాచ్ అయినాయేమో తెలీదు కదా! సో, ఇయన్నిటిలిని కంట్రోల్ చేయడానికే ఇక్కడ మనం డిస్ట్రాయ్ అయిన ఏవి డిస్ట్రాయ్ అయినియి, ఏది పాడైనియి వీటిల్ని మనం డిస్ట్రాయ్ రికార్డ్‌లో కూడా రాయడం చెయ్యాలి. అలాగే నో ప్రెషర్ టు కౌంట్ ఇన్‌కమింగ్ లేబుల్స్. ఇది మరీ సీరియస్ ఇష్యూ. అంటే నువ్వు ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచో, ఎక్కడి నుంచో అన్నది నువ్వు 100 లేబుల్సో, 1000 లేబుల్సో తీసుకొస్తున్నావు. అట్లా కౌంట్ చేసి ఎన్ని లేబుల్స్ వస్తున్నాయంటేనే కదా ఈ కంట్రోల్ మెకానిజం అన్నది. అసలు నీకు ఇన్‌కమింగ్ ఎన్నొస్తున్నాయో నీ దగ్గర ప్రాపర్ సిస్టమ్ లేకపోతే అసలు మిగతాయన్ని మెయింటైన్ చేసిన ఉపయోగం ఏంటి? నా దగ్గర 100 వచ్చినియి. నేను 50 కన్జంప్షన్ చేశాను. 50 నా స్టాక్ ఉంది. ఇది ప్రాపర్‌గా సిస్టమ్ మెయింటైన్ చేయకపోతే, నీ యొక్క కంట్రోల్ మెకానిజం కరెక్ట్‌గా లేదు అన్న విషయం నీకు నీ చెప్పడం జరుగుతుంది. నీ సిస్టమే నీకే వేలెత్తి చూపుతుంది. సో, యూ షుడ్ మెయింటైన్ ఆల్ దీస్ రికార్డ్స్. దేర్ వాస్ నో అడెక్వేట్ ప్రొసీజర్ ఫర్ ఎ ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ట్రైనింగ్. అంటే అసలు పీపుల్‌కి ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తాము? ఆ ట్రైనింగ్ ఇచ్చింది ఆళ్ళకి అర్థమైందా లేదా? ఏ రకంగా ఎవాల్యూట్ చేస్తాము? అన్నది ఒక ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం. అలాగే రౌండ్స్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని వాళ్ళు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవడం వల్ల ఈ పాయింట్ వస్తది. అలాగే ఈ పాయింట్‌లో నువ్వు ప్రొసీజర్‌లు కరెక్ట్‌గా పెట్టుకోలేదు. ఈ ప్రొసీజరే లేదు సరిగ్గా. అడెక్వేట్ ప్రొసీజరే లేదు. నేను ఇండక్షన్‌కి ఎలా ఇస్తాను? రిఫ్రెష్ ట్రైనింగ్ ఎలా ఇస్తాను? ఓ ప్రొసీజర్ చేంజ్ అయినప్పుడు ఎలా ఇస్తాను? ఇయర్‌లీ నేను ఎన్ని అవర్స్ ఇస్తాను? దీన్ని ఎవల్యూషన్ ఎలా చేస్తాను? ఎంత మార్క్స్ వస్తే వీళ్ళకి అర్థమైందని నేను డిసైడ్ చేస్తాను. అలాగే అర్థం కాలేదని ఫెయిల్ అయినోళ్ళకి మళ్ళీ రీట్రైనింగ్ ఎలా ఇస్తాను? ఇయన్నీ ప్రాపర్‌గా ట్రైనింగ్ ఎస్ఓపీ ఆఫ్ ట్రైనింగ్‌లో కరెక్ట్‌గా మెన్షన్ చేయకపోవడం వల్ల కూడా నీకు ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్యాకింగ్ అండ్ లేబెలింగ్ వర్ ఇన్‌ఎక్వైర్డ్ ట్రైనింగ్. అసలు ప్యాకింగ్ చేస్తారు. ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ ట్రైన్డ్ అంటే గైడ్‌లైన్స్‌లో చాలా క్లియర్‌గా చెప్తదండి. పీపుల్ షుడ్ బి క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్. ఎప్పుడైతే వాడు చేస్తున్న పనిని వాడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవడం, కరెక్ట్‌గా చేయలేకపోవడం కనిపించిందో ట్రైనింగ్ లేనట్టే. నువ్వు ట్రైనింగ్ లేకపోతే నువ్వు ఏ పని మీద చేస్తున్నావో, ఆ పని మీద నీకు ట్రైనింగ్ కరెక్ట్‌గా లేకపోతే, ఆ పని నువ్వు పూర్తిగా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తావని నమ్మకం ఏంటి? అందుకనే ఆ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో, నువ్వు ఏ పనైతే చేస్తున్నావో కనీసం ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవడమే ట్రైనింగ్. అంతే. ప్రపంచంలో ఉన్నవన్నిటిని తెలుసుకోవడం కాదు. సో, ఏ పని నీ చేత ఎగ్జిక్యూట్ చేయబడుతుందో, ఆ పని గురించి నువ్వు పూర్తి అవగాహన కలిగి ఉండటమే మన గైడ్‌లైన్ ప్రకారం ట్రైనింగ్. అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆల్సో. ఓకే. అలాగే ఫెయిల్ టు పెర్ఫార్మ్ వాలిడేషన్ స్టడీస్ ఆన్ క్లీనింగ్ ప్రొసీజర్స్. అంటే క్లీనింగ్ వాలిడేషన్ కరెక్ట్‌గా చేయలేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. నో సిస్టమ్ ఫర్ ద రివ్యూ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్. చూడండి ఒక ప్రొడక్ట్ ఫెయిల్ అవుతది. దాన్ని కరెక్ట్‌గా రివ్యూ చేయటం, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయటం, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్‌గా చేయటం. ఆ ఇన్వెస్టిగేషన్‌లో రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి? దానికి ఏం కాపా తీసుకున్నాము? ఏం కరెక్షన్ తీసుకున్నాం? ఏం కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నాం? ఏం ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాం? ఇవన్నీ కరెక్ట్‌గా ఒక సిస్టమ్ లేకపోతే, అసలు నువ్వు ప్రొసీజరే లేదు. నేను ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను? ఏ రకంగా ఐడెంటిఫై చేస్తాను? ఏ రకంగా దాన్ని కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటాను అన్నది ఒక ప్రొసీజరే పెట్టుకోకపోతే, ఇంకసలు నువ్వు ఎలా చేస్తావని ఎలా చెప్తావు? సో, వి షుడ్ బి put a proper system for document failures and deviations, investigation and CAPA. అది ఉండి ఈ పాయింట్ లైక్ కరెక్షన్స్ మేడ్ టు బీపీఆర్ డాక్యుమెంటేషన్ వితౌట్ ఇనిషియల్స్. ఏ తప్పన్నా జరగనివ్వండి, మీ రికార్డ్స్‌లో మీరు రాసిన ఏ తప్పన్నా జరిగినప్పుడు దాన్ని మీరు కరెక్ట్ చేసుకునే అధికారం మీకుంటుంది. కానీ దాన్ని సింగిల్ స్ట్రైక్ ఆఫ్ విత్ ఇనీషియల్ ఎయ్యాలి. ఇంకోటి అంటే మీరు ఎప్పుడైనా ఒక స్ట్రైక్ ఆఫ్ చేసి మీ ఇనీషియల్ ఎసారో, ఆ స్ట్రైక్ ఆఫ్ కింద ఉన్నది కనిపించాలి. అంటే తప్పు ఏం జరిగింది అన్న విషయం కూడా తెలియాలి.
అంతేగాని దుద్దేసి, మరకలెట్టేసి, లేకపోతే సింపుల్‌గా కొట్టేసి, ఏదో రిజల్ట్ మళ్ళీ రాసేసి ఏదో 99.5 టెంపరేచర్ రాసారు. కొట్టేసారు. 98.5 రాసారు. అసలు ఇనీషియలే లేదు. ఇనీషియల్ ఏయకపోతే నువ్వు ఒప్పుకున్నట్టు కాదు. అసలు అది లేదా మొత్తం దుద్దేశారు. 98 పాయింట్ ఆ కిందేంటో తెలీదు. సో, రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇది కరెక్టా? అది కరెక్టా? మనిషి తప్పు చేసాడా? సిస్టమ్ తప్పు చేసిందా? ఏదన్నా తెలియటానికి ప్రాపర్‌గా స్ట్రైక్ అప్ చేసి మీ ఇనీషియల్ ఏస్తే అది సిస్టమ్ కాబట్టి, ఆ సిస్టమ్ కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదన్నది వెరీ బేసిక్ ఇష్యూ అండి. ఎవ్రీబడీ నోస్ ఐ థింక్. సో, అలాగే బ్యాచ్ ఫెయిల్యూర్ ఇన్వెస్టిగేషన్ అండ్ నాట్ ఎక్స్‌ప్లోయిటెడ్ అదర్ బ్యాచెస్. అంటే ఈ బ్యాచ్ ఫెయిల్ అయితే దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎప్పుడైతే రూట్ కాజ్ ఐడెంటిఫై అయిందో, ఇది మిగతా ఆటిలకి ఏ రకంగా ఎఫెక్ట్ చేసింది అన్న దాన్ని పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేయకపోతే మీ ఇన్వెస్టిగేషన్ ఇంప్రాపర్. అలా చేయలేదు అంటే ముందు కరెక్ట్‌గా అవిందా? వెనకది కరెక్ట్‌గా అవ్వడానికి ఛాన్స్ ఏముంది? ఈ ఫెయిల్యూర్ ముందు దానికి గాని, వెనక దానికి ఏ రకమైన ప్రభావితం చూపించడానికి అవకాశం ఉన్నది ఎక్స్‌ప్లాయిట్ చేసి, చెక్ చేసి, అనలైజ్ చేసుకొని దాన్ని కూడా మెన్షన్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే రీప్రాసెసింగ్ పెర్ఫార్మ్డ్ వితౌట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబబుల్ రూట్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, నువ్వు రూట్ కాజ్ తెలీదు. కానీ రీప్రాసెస్ చేసావు, మెటీరియల్ సప్లై చేసావు. అంటే రీప్రాసెస్ చేసే ముందు అసలు రూట్ కాజ్ తెలియకపోతే అంటే నువ్వు తీసేది కరెక్షన్ చేసావు కరెక్టే. అసలు రూట్ కాజ్ తెలియకపోతే నెక్స్ట్ బ్యాచ్ పాస్ అవుతుందో లేదో తెలియదు. సో, ప్రాపర్ రూట్ కాజ్ వచ్చిన తర్వాతే ఏదైనా రీప్రాసెస్ చేయాలా అన్నది మన గైడ్‌లైన్స్ కాబట్టి, ఆ గైడ్‌లైన్ ఎగనెస్ట్‌గా వయలెన్స్ అయింది కాబట్టి రెగ్యులేటరీ వయలెన్స్ కింద ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. లైక్ బ్యాచ్ సైజ్ ఇంక్రీజ్ వితౌట్ ఎనీ వాలిడేషన్ డేటా. అంటే ఓ 30 కేజీలు ఉన్నది 100 కేజీలు చేసాడు. లేతే 50 కేజీలని 100 కేజీలు చేసాడు. లేదా 100 కేజీలు 300 కేజీలు చేసాడు. సో, బ్యాచ్ సైజ్ ఇంక్రీజ్ చేసాడు. ఏ రకమైన వితౌట్ వాలిడేషన్ డేటా లేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అసల ఆ పెంచింది కన్సిస్టెన్సీ‌గా రిజల్ట్ ఇస్తది అన్నది నువ్వెక్కడ చెప్పగలుగుతావు? ప్రాపర్ వాలిడేషన్ డేటా ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు. అలాగే రిటైన్డ్ శాంపిల్స్ వర్ స్టోర్డ్ ఇన్ ద ఏరియా విత్ నో టెంపరేచర్ ఆర్ హ్యూమిడిటీ కంట్రోల్ ఆర్ ఎనీ రికార్డ్ ఆఫ్ ద యాక్చువల్ స్టోరేజ్ కండిషన్స్. ఇది కూడా రిటైన్ శాంపిల్స్ మార్కెట్‌కి సప్లై చేసిన ప్రతీది మనం రిటైన్ శాంపిల్స్ కింద ఉంచుతాం. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ మెటీరియల్‌లో ఉందా? లేదా? అన్నది టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్ కండిషన్స్ ప్రకారం దీని మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేస్తారో అక్కడ రిటైన్ ఇదే ప్రాపర్‌గా స్టోర్ చేయలేదు. ఆ స్టోర్ చేసిన ఏరియాలో నువ్వేమి మానిటర్ చేయట్లేదు. అంటే ఈ శాంపుల్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పలేవు కాబట్టి మనం ఈ స్టోరేజ్ కండిషన్స్ కరెక్ట్‌గా లేవు అని ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ 5 ఇయర్స్‌లోను డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్న పాయింట్స్‌ని మీకు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? ఎక్కడ వాటిని మనం ఫిల్ చేసుకుంటే వాటిని మనం ఎలిమినేట్ చేయగలుగుతాము అన్నది మీకు చెప్పడం జరిగింది. సో, మీ అందరికీ కూడా అసలు ఎఫ్‌డీఏ ఇన్స్‌పెక్షన్ ఎందుకు? ఈ ఇన్స్‌పెక్షన్ ఏ ఏరియాలో చేస్తుంది? చేసినప్పుడు ఏ ఏరియాలో ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది? అలాగే గ్యాప్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ 5 ఇయర్స్ బేస్డ్ మీద ట్రెండ్ డేటా ప్రకారం మనం ఏ ఏరియాలో మనకి ఎక్కువ గ్యాప్ ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎగ్జాంపుల్‌గా కొన్ని అబ్జర్వేషన్స్ కూడా మీకు నేను ప్రెజెంట్ చేయడం జరిగింది. వీటి ద్వారా మనం ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్‌లో మనం ఏ ఏరియాలో కాన్సంట్రేషన్ చేస్తే ఎఫ్‌డీఏ క్వాలిటీ సిస్టమ్ స్ట్రెంథెన్ చేసుకోగలం. స్ట్రెంథెన్ చేసుకొని ఎఫ్‌డీఏ ఆడిట్ వచ్చినప్పుడు గాని, ఎఫ్‌డీఏ ఆడిట్ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని గాని ఏ రకంగా మనం ఫుల్‌ఫిల్ చేయగలము అన్నది మనం తెలుసుకోగలరని, అలాగే మీరు మీ సిస్టమ్‌ని క్వాలిటీ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్.